Good morning students, welcome to Nilagiri Degree and PG College. So last video we discussing the topic modified Newton's method. So modified Newton's method గా explain చేసుకున్నాం. సో న్యూటన్ మెథడ్కి కొంచెం ఎక్స్ట్రా ఎఫ్ డబుల్ డాష్ వస్తుంది మనకి. అందులో న్యూటన్స్ మెథడ్ ఓన్లీ ఎఫ్ డాషే. హియర్ ద మోడిఫైడ్ న్యూటన్ మెథడ్స్కి ఎక్స్ట్రా ఎఫ్ డబుల్ డాష్ వచ్చింది. సో అండ్ నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మనకి మ్యాక్సిమం అయితే ఈ మోడిఫైడ్ న్యూటన్స్ మెథడ్ వరకు క్లారిటీగా నేర్చుకుంటే చాలు. సో నెక్స్ట్ వచ్చే మెథడ్స్ కన్నా అవి మెయిన్. సో ఫస్ట్ బైసెక్షన్ మెథడ్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఇటరేషన్ మెథడ్, బైసెక్షన్, ఇటరేషన్, న్యూటన్స్ మెథడ్ అండ్ న్యూటన్-రామ్సన్ మెథడ్. ఓకే, మెయిన్ 3 మెథడ్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ముల్లర్స్ మెథడ్ వస్తుంటుంది. సో దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎట్కిన్స్ డెల్ స్క్వేర్ మెథడ్, స్టీఫెన్సన్స్ మెథడ్ చాలాసార్లు అడిగిండు, కాకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఫార్ములా మెథడ్ అనేది. బట్ ఫార్ములా చూసుకొని బైసెక్షన్ మెథడ్ ఈజీగా ఉంటుంది మనకి మ్యాక్సిమం. బైసెక్షన్ మెథడ్ తోటి ఇట్లా ఈ మెథడ్స్తో పోల్చుకుంటే మ్యాక్సిమం బైసెక్షన్ మెథడ్ అని ఈజీ. ఓకే, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అలా ఫైండ్ అవుట్ చేయడము. సో బట్ ఇక్కడ ఈ ఎట్కిన్స్ డెల్ స్క్వేర్ మెథడ్, నెక్స్ట్ యాక్సలరేటింగ్ కన్వర్జెన్స్లో 2 మెథడ్స్ ఉంటాయి. సో యాక్సలరేటింగ్ కన్వర్జెన్స్ 2 మెథడ్స్ are the first one is the Atkins del square method, next one is the Stephenson's method అని ఉంటుంది here. So Atkins del square method అంటే then the first formula is there. Here we find out that another values also. So this is the formula Pn cap equals to Pn minus Pn plus 1 minus Pn whole square by, here we starts Pn plus 2 minus 2 of Pn plus 1 plus Pn. This is the formula of in del square method or Atkins del square method. ఆఫ్టర్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి. హియర్ పిఎన్ క్యాప్ వాల్యూస్ అనేవి అవర్ ఇటరేషన్స్. పిఎన్ క్యాప్ వాల్యూస్ అంటే P1 క్యాప్, P2 క్యాప్, P3 క్యాప్, బట్ వీ ఫైండ్ ద పిఎన్, P2, P3, P4 వాల్యూస్ ఆల్సో. ఓకే, ఇన్ దట్ గివెన్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే టు ఫైండ్ 4 iterations అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ 4 iterations ఆఫ్ ఎట్కిన్ డెల్ స్క్వేర్ మెథడ్. టు ఫైండ్ ఎట్కిన్ డెల్ స్క్వేర్ మెథడ్ 4 iterations ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ ఫైండ్ దట్ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ వాల్యూస్ అంటే Pn2, Pn plus 4 అంటే అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఈ Pn వాల్యూస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 iterations ఈజ్ అవర్ క్వశ్చన్ ఇన్ ఎట్కిన్స్. Pn2, P1, P2, P3, P4 అనేవి ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలనేది ఎలా అంటే ఇయర్ n+2 హైయెస్ట్ ఏముంది n+2 కదా. n+2 అంటే n అనేది 4 కాబట్టి 4+2 అంటే ఈ వాల్యూస్ అనేవి P6 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. P1, P2, P3 వాల్యూస్ ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇచ్చిన 4 iterations. ఇయర్ హైయెస్ట్ టర్మ్ n+2 కాబట్టి 4+2 వి రిటర్న్ యాజ్ అండ్ 6 అంటే P1, P2, P3 వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాకనే దెన్ వీ గో ఫర్ ద ఎట్కిన్ డెల్ స్క్వేర్ మెథడ్కి వెళ్తామండి. సో అవి 6 ఫైండ్ అవుట్ చేసి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ 5 టర్మ్స్ అడిగిండు. ఫాలోయింగ్ సీక్వెన్స్ లీనియర్లీ కన్వర్జెంట్ టు జనరేట్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ ఎట్కిన్ డెల్ స్క్వేర్ మెథడ్. ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ఎట్కిన్ డెల్ స్క్వేర్ మెథడ్ అని అంటే 5 టర్మ్స్ అంటే 5 + 2. 5 + 2 means it has to find 7 P1, P2, P3, P4 values to find 7 values. Okay, after we go for the problem. So first P0 is there, Pn equals to this one. Pn equals to this one means we find that first 5 times in Pn cap formula వేరు, Pn వేరు. సో Pn క్యాప్లో Pn వాల్యూస్ ఉంటున్నాయి. Pn క్యాప్లో Pn వాల్యూస్. సో Pn వాల్యూస్ ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలంటే హైయెస్ట్ టర్మ్ చూసుకోండి, అంటే 7 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే P1, P2, P3, P4, P5, P6, P7 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూస్ P7 ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం. P0 equals to 5, Pn equals to this one. First n equals to 1 we substituted. P1 equals to 2 minus e power n minus 1 అంటే P0 square by 3. 2 minus e power minus 0.5 whole square by 3. ఇట్స్ వాల్యూ this one వచ్చింది. కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్ P1, P2, 3, P4లే కదా ఫైండ్ అవుట్ చేసేది. సో దీని ఆన్సర్ లాగా యూజ్ చేసుకోండి. ఆన్సర్ లాగా యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ P2కి వచ్చేసరికి ఇక్కడ P1 వస్తుంది కదా. సో అప్పుడు 2 minus e power ఆన్సర్ ప్లస్ ఆన్సర్ స్క్వేర్ బై 3. సో నేను ఒక వాల్యూని చేసి చూపిస్తాను. సో 1 ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. 2 minus e power P0 కదా. సో బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. 2 వాల్యూ 2 మైనస్ ఈ అనేది ఇక్కడ షిఫ్ట్ దగ్గర ఉంటుంది కదా, షిఫ్ట్ ln పైన ఉంటుంది.
ఈ క్యాప్ వస్తుంది 0.5 ఈ పవర్ 0.5 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.5 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై 3. ఓకే, ఇట్స్ వాల్యూ 0.2004264243. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ. ఇప్పుడు దీన్ని ఆన్సర్ లాగా యూజ్ చేసుకొని ఇప్పుడు P2 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఆన్సర్ అనేసి ఏం డైరెక్ట్ ఆన్సర్ అంటే మీరు ఈక్వల్స్ ఏం చేయొద్దు, డైరెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంది మళ్ళీ 2 మైనస్ ఈ పవర్ P1 ప్లేస్లో ఆన్సర్ కదా మనకి. అంటే ఏం చేస్తున్నాను నేను బ్రాకెట్ ఓపెన్ చేసి 2 మైనస్ షిఫ్ట్ నొక్కనే ఈ పవర్ వస్తుంది, ఈ పవర్ ఆన్సర్ అంతే కదా, ఈ పవర్ ఆన్సర్ ప్లస్ ఆన్సర్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై 3. ఇట్స్ వాల్యూ ఈజ్ 0.272740965. అగైన్ ఇప్పుడు దీన్ని ఆన్సర్ లాగా యూజ్ చేసుకోండి. మైనస్ ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేయాలి మనము? క్వశ్చన్లో 5 ఇటరేషన్స్ దేనివి అన్నాడు? 5 ఇటరేషన్స్ అవర్ పిఎన్ వాల్యూ, పిఎన్ క్యాప్ వాల్యూస్, అవర్ ఎట్ కెన్ డెల్ స్క్వేర్ మెయిన్ 5 వాల్యూస్. మనకి ఆ ఎట్ కెన్ డెల్ స్క్వేర్లో 5 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ P1 వాల్యూస్ 7 కావాలండి. సో ఎలా 7 అని తెలుస్తుందంటే n+2 హైయెస్ట్ టర్మ్ చూసుకుంటున్నాం. అంటే ఇట్లా P1 P2 P3 P4 P5 P7 వరకు చేసుకోవాలండి. సో ఇలా P7 వరకు ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 మైనస్ ఆఫ్ ఇప్పుడు దీన్ని కదా 2 మైనస్ షిఫ్ట్ ఈ పవర్ ఆన్సర్ ప్లస్ ఆన్సర్ స్క్వేర్ డివైడెడ్ బై 3. సో మీరు డైరెక్ట్ వచ్చేసేయండి, అన్ని వాల్యూస్ చూసుకోండి ఒకసారి. 0.253607156 2 పాయింట్ అని పెట్టిన రాంగ్, అది 0.253607156. ఇలా దీని ఆన్సర్ లాగా యూజ్ చేసుకుంటే P5 P6 P7 డైరెక్ట్ ఆన్సర్స్ రాసేసారు వీళ్ళు. ఆన్సర్ లాగా యూజ్ చేసుకుని ఇది వచ్చినాక నెక్స్ట్ వీ గో ఫర్ ద ప్రాసెస్. ఏంటిది మనకి ఇప్పుడు అవర్ ప్రాసెస్ ఏంటిది మనకి జనరల్ ఫార్ములా వచ్చేసి మనకి n=1 ఫార్ములా యూజ్ చేస్తూ ఇక్కడ చెక్ చేసుకోండి. ఫార్ములా n=1 అవర్ ఎట్ కెన్ డెల్ స్క్వేర్ అండి, నాట్ ఇక్కడ ఈ డెల్ రాస్తారు కాదు, దిస్ ఇస్ ద డెల్ స్క్వేర్ మెథడ్. P1 క్యాప్ ఈక్వల్స్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. Pn క్యాప్ ఈక్వల్స్ టు కదా అది P1 మైనస్ P2 మైనస్ P1 హోల్ స్క్వేర్ P3 మైనస్ 2P2 ప్లస్ P1. అన్ని వాల్యూస్ మనకి P7 వరకు ఫైండ్ అవుట్ చేసాము. P1 క్యాప్ వాల్యూస్ n=1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫార్ములా n=2 n=3. ఆల్రెడీ అన్ని వాల్యూస్ అక్కడే ఉంటాయి, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవడమే. therefore the first 5 terms of the Pn cap, these are the first 5 terms. So this is the process. At the same time, next problem, పవర్ 1/2 టైప్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది, ఏముండదండి. ఈ పవర్ P0 ఇప్పుడు P0ని ఆన్సర్ లాగా యూజ్ చేసుకోండి. అంటే 0.5 కొట్టి ఈక్వల్స్ కొట్టారు అనుకోండి, షిఫ్ట్ ఈ పవర్ ఆన్సర్ బై 3. సో ఇలా వస్తుంది, ఈ పవర్ డివైడెడ్ బై 3, మళ్ళీ క్యాప్ వస్తే బ్రాకెట్లో 1/2. సో ఇలా టైప్ చేయండి, వచ్చేస్తుంది ఈజీగానే. సో వాల్యూ వచ్చేస్తుంది P2. దీన్ని ఆన్సర్ లాగా యూజ్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే ఎన్ని ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అన్ని ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తుంది. ఆఫ్టర్ అవర్ ఎట్ కెన్ డెల్ స్క్వేర్ ప్రాసెస్, ఫస్ట్ P7 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాకనే దెన్ వీ గో ఫర్ ద n=2 n=3 అవర్ ఎట్ కెన్ డెల్ స్క్వేర్స్. P5 వరకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఈ P5 క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఈ వాల్యూ P7 తెలిస్తేనే మనకి అన్నీ వస్తాయి. ఫస్ట్ అవన్నీ కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసినాకనే విన్ వీ ఫోర్ దిస్ ప్రాసెస్. అండ్ దెన్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ హియర్, ద డిఫరెంట్ ప్రాబ్లమ్ 1. The sequence Pn=1/n convergent to 0. Use Aitken del square method. Is in Pn convergent to 0 అంటే Aitken del square method యూజ్ చేస్తూ Pn క్యాప్ అంటిల్ ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయమంటుందంటే Pn క్యాప్ ఈజ్ లెస్ దెన్ 5 × 10⁻⁻². అంటే Pn క్యాప్ వాల్యూ అనేది 5 × 10⁻⁻² కంటే తక్కువ వచ్చేంత వరకు. సో 5 × 10⁻² అంటే 5 × 1/100.
5/100. 5/100 అంటే 0.05 అంటే పిఎన్ క్యాప్ వాల్యూ 0.05 కంటే తక్కువ వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నాడండి. సో ఓకే, బట్ హియర్ ద కన్వర్జెంట్ వాల్యూ తెలియదు మనకి. సో వి యూజ్ ఎట్కెన్ డెల్ స్క్వేర్ మెథడ్. అంటే పిఎన్ వాల్యూ ఓన్లీ 1/n అంటుండే అక్కడ. ఓకే, సో ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేయాలని కూడా చెప్పట్లేడు మనకి. ఇది పిఎన్ క్యాప్ చెప్తున్నాడు కానీ, సో పిఎన్ క్యాప్ చేయాలి అంటే ఫస్ట్ పిఎన్ వాల్యూస్ తెలియాలి. దానికోసమని పిఎన్ క్యాప్ ఈక్వల్స్ టు పి వాల్యూస్ తెలియాలి కదా. దిస్ ఇస్ ద ఫార్ములా. పిఎన్ ఈక్వల్స్ టు 1/n అయినప్పుడు pn+1 pn+2. నౌ సబ్స్టిట్యూట్ దోస్ టర్మ్స్. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ pn ఈక్వల్స్ టు 1/n minus pn cap equals to అండి, not pn. So pn cap equals to this. Simplify here. This is also simplification. After simplification we get that 1/n minus this one. After also simplification, so pn cap value is 1/2 of n+1. డైరెక్ట్లీ అప్లై చేసుకోవడానికి ఫైండ్ అవుట్ చేసాం. సో అండ్ ఆల్సో పిఎన్ క్యాప్ వాల్యూ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0.05 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి ప్రాబ్లమ్స్. నౌ వీ గో ఫర్ ద n ఈక్వల్స్ టు 0, p/0 ఈక్వల్స్ టు p/, అంటే మనకి ఇక్కడ ఈ p0 p1 p వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ n ప్లేసెసే వచ్చేంత వరకు సింప్లిఫై చేసాం. దెన్ వీ సింప్లిఫై 2 of 0 + 1 ఇట్స్ 0.5. 2 of n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 2 2 4 అంటే 0.2. ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేయాలి ఈ ప్రాబ్లం అనేది మనకి. ఇట్స్ అంటిల్ 0.05 లెస్ దెన్, అంటే 0.05 కంటే తక్కువ వచ్చేంత వరకు. 0.1 అనేది ఎక్కువనే కదా, 0.8 ఎక్కువనే, 0.07 కూడా 0.05 p8 p9 0.05 వచ్చినాయి. p10 ఏమొచ్చింది 0.045, అంటే 0.05 కంటే తక్కువ వచ్చింది కదా. సో ఎక్కడ తక్కువ వచ్చింది అంటే p10 దగ్గర తక్కువ వచ్చింది. దిస్ ఇస్ ద ప్రాసెస్. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఒకసారి చూసుకోండి. ఎట్కెన్ డెల్ స్క్వేర్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ అండి. పిఎన్ క్యాప్ ఈక్వల్స్ టు ద ఫార్ములా ఈజ్ దట్ పిఎన్ మైనస్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఇన్ దట్ పిఎన్ క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ ఫైండ్ అవుట్ దట్ పిఎన్ వాల్యూస్. పిఎన్ వాల్యూస్ ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి, పిఎన్ క్యాప్ ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలో చెప్తే పిఎన్ వాల్యూస్ ఎక్కడ వరకు చెప్పొచ్చండి. సో n+2 మెయిన్ డిఫరెన్స్ అది చూసుకోండి. అంటే ఎక్స్ట్రా 2 ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇప్పుడు 5 ఇక్కడ వాల్యూస్ 5 ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. సో పిఎన్ వాల్యూస్ అనేవి 7 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎట్కెన్ డెల్ స్క్వేర్ 5 ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ పిఎన్ వాల్యూస్ 7 ఇటరేషన్స్ ఎక్స్ట్రా 2 యాడ్ చేసుకోవాలి. సో అవి ఫైండ్ అవుట్ చేసినాక దెన్ వీ గో ఫర్ ద దట్ వన్. సో p1 p2 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆన్సర్ యూజ్ చేయాలి. పిఎన్ క్యాప్లకి ఆన్సర్ రాదండి. ఓకే, p1 p2కి ఆన్సర్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చేసాయి మనకి. సో దిస్ ఈజ్ ద ఎట్కెన్ డెల్ స్క్వేర్ మెథడ్. థ్యాంక్ యూ.